Hi students, good morning. నిన్న ఇంట్రడక్షన్లో మనం మోడ్యులస్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్, యాంప్లిట్యూడ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ అండ్ మోడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ లేదా పోలార్ ఫామ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ డెఫినేషన్లు వాటి యొక్క ఫార్ములా చూసాం. ఓకేనా? ఈరోజు ఎక్సర్సైజ్ 1Cలో ఉండేటువంటి ప్రాబ్లం చూద్దాం. చూడండి, రోమన్ 1లో ఫస్ట్ ప్రాబ్లంలో మొత్తం 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్నీ 2 మార్క్స్కి ఇంపార్టెంట్. ఓకేనా? కాబట్టి ఫస్ట్ ప్రాబ్లం ఏందో చూడండి. Express the following complex numbers in modulus amplitude form. Following complex numbers ని ఏ ఫామ్లోకి చేంజ్ చేయమంటాడు? మోడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్లోకి చేంజ్ చేయమంటాడు. మనకి మోడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ అన్నా పోలార్ ఫామ్ అన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం రాయాలి అంటే కనుక దాని యొక్క ఫార్ములా ఎలా ఉంటుందో రాసుకోవాలి. ఓకేనా? కాబట్టి ఫస్ట్ ఏం రాద్దాం, వాడు ఏదైతే ఇక్కడ అది రాసేసేయండి. మోడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్లోకి చేంజ్ చేయమంటాడు. కాబట్టి మోడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ ఆఫ్ గివెన్ కాంప్లెక్స్ నెంబర్ ఫార్ములా ఏమొస్తుందని చెప్పామన్నా, ఆర్ ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అనేది మోడ్యులస్ యాంప్లిట్యూడ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ ఫార్ములా రాయంగానే 1 మార్క్ వస్తుంది. ఇందులో ఆర్ వాల్యూ థీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేసి అందులో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక రిమైనింగ్ 1 మార్క్ వస్తుంది. ఇంకా ఆర్ వాల్యూ థీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం కోసం గివెన్ కాంప్లెక్స్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని రాసుకోండి. కాంప్లెక్స్ నెంబర్ ఏముంది? 1 - i ఉంది. ఈ కాంప్లెక్స్ నెంబర్ని ఎక్స్ ప్లస్ ఐవై ఫామ్లో రాస్తే కనుక మనకి ఎక్స్ వాల్యూ వై వాల్యూ వస్తుంది. ఎక్స్ వాల్యూ వై వాల్యూ తెలిస్తే కనుక ఆర్ వాల్యూ థీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? కాబట్టి 1 - iని ఎక్స్ ప్లస్ ఐవై ఫామ్లో రాస్తే కనుక మైనస్ ముందు ప్లస్ రాసాము అంటే కనుక ఐ పక్కన వచ్చే వాల్యూ మైనస్లో వస్తుంది. 1 + i ఇంటూ -1 అవుతుంది. ఇప్పుడు ఈ 1 + i ఇంటూ -1 అనేది ఎక్స్ ప్లస్ ఐ వై ఫామ్లో ఉంది అనుకుంటే కనుక ఎక్స్ వాల్యూ ఉంది, వై వాల్యూ ఉంది. కాబట్టి కంపేర్ చేస్తే కనుక ఎక్స్ దగ్గర వాల్యూ 1 అవుతుంది, వై యొక్క వాల్యూ -1 అవుతుంది. ఎక్స్ వాల్యూ ఉంది, వై వాల్యూ ఉంది కాబట్టి ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆర్ అంటే ఏంటిది? మోడ్యులస్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ డెఫినేషన్లో ఉంటుంది. మోడ్యులస్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ డెఫినేషన్ ఏంటిది? స్క్వేర్ రూట్ ఆఫ్ x² + y² ని మోడ్యులస్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ అంటాం. దాన్ని దేనిగా డినోట్ చేస్తాం? స్మాల్ ఆర్గా డినోట్ చేస్తాం. ఇక్కడ ఆర్ ఈక్వల్ టు రూట్ x² + y² ఫార్ములా అవుతుంది. ఇందులో ఎక్స్ వాల్యూ వై వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఎక్స్ దగ్గర వాల్యూ 1 ఉంది, 1ని స్క్వేర్ చేస్తే 1 అవుతుంది. వై యొక్క వాల్యూ -1 ఉంది, -1ని స్క్వేర్ చేస్తే కనుక +1 అవుతుంది. 1 + 1 అంటే కనుక 2 అవుతుంది. రూట్ ఉంది కాబట్టి ఆర్ యొక్క వాల్యూ ఎంత అవుతుంది? √2 అవుతుంది. నెక్స్ట్ ఇంకే వాల్యూ కావాలి మనకి? థీటా వాల్యూ ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. థీటాని మనం ఏమంటాం? యాంప్లిట్యూడ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. యాంప్లిట్యూడ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ని థీటాగా డినోట్ చేయొచ్చు. ఇంకా ఎలా డినోట్ చేస్తాం? ఆర్గాన్ జెడ్గా డినోట్ చేస్తాం. థీటా లేదా ఆర్గాన్ జెడ్ అంటే కనుక మనకి ఫార్ములా ఉంటుంది. ఫార్ములా ఏముంది? tan ఇన్వర్స్ y/x ఫార్ములా ఉంటుంది. థీటా ఈక్వల్ టు tan ఇన్వర్స్ y/x ఫార్ములా ఉంది. ఇందులో y వాల్యూ x వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి కనుక tan ఇన్వర్స్ ఆఫ్ y యొక్క వాల్యూ -1 ఉంది, x యొక్క వాల్యూ 1 ఉంది కాబట్టి tan ఇన్వర్స్ ఆఫ్ -1/1 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ -1/1 అంటే కనుక 1 అవుతుంది. 1ని x అనుకుంటే కనుక tan ఇన్వర్స్ ఆఫ్ -x లాగా ఉంది. మనకి ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్లో ఉంటుంది. tan ఇన్వర్స్ -x అంటే కనుక -tan ఇన్వర్స్ x అవుతుంది. x దగ్గర వాల్యూ ఎంత ఉంది? 1 ఉంది. థీటా వాల్యూ రావాలి అంటే కనుక ఇంకా ఎలా చేంజ్ చేయాలో దీన్ని జాగ్రత్తగా చూడండి. -tan ఇన్వర్స్ ఆఫ్ బయట tan ఇన్వర్స్ ఉంది కాబట్టి లోపల ఉండే 1ని tanగా మార్చుకోవాలి. tan ఎప్పుడు 1 అవుతుంది? tan 45 డిగ్రీ యొక్క వాల్యూ 1 అవుతుంది. 45 డిగ్రీని పైలో రాస్తే కనుక ఏం రాసుకోవచ్చు? దీన్ని tan π/4 రాసుకోవచ్చు. దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్, ఇది కూడా ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్లో ఉంటుంది. π/4ని థీటా అనుకుంటే కనుక tan ఇన్వర్స్ ఆఫ్ tan థీటా అంటే ఫార్ములా థీటా అవుతుంది. థీటా దగ్గర వాల్యూ ఎంత ఉంది? π/4 ఉంది కాబట్టి ముందు మైనస్ ఉంది, -π/4 అవుతుంది. థీటా యొక్క వాల్యూ ఎంత వస్తుంది? -π/4 అవుతుంది. ఆర్ వాల్యూ ఉంది, థీటా వాల్యూ ఉంది. ఇది తీసుకెళ్ళి అందులో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక జాగ్రత్తగా చూడండి. లాస్ట్ లైన్ దేర్ఫోర్ ఏం రాసుకోవాలి మనం? ఏం ఫైండ్ అవుట్ చేయమంటాడు? మోడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్.
ఏం రాయమంటున్నాడు మోడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్కి మోడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ రాయమంటున్నాడు 1 - ఐకి రాయమంటున్నాడు. దానికి ఫార్ములా ఏం రాసాం మనం ఆర్ ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఉంది. ముందుకే దానికోసమే వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తుంది. ఆర్ యొక్క వాల్యూ ఎంత ఉంది √2 ఉంది ఇంటూ కాస్ థీటా యొక్క వాల్యూ ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసింది. ఎంత వస్తుంది -π/4 వస్తుంది ప్లస్ ఐ ఇంటూ సైన్ థీటా మళ్ళీ థీటా యొక్క వాల్యూ -π/4 అవుతుంది. ఇది 1 - ఐకి ఏ ఫామ్ అవుతుంది మోడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ 1 - ఐ అవుతుంది. ఇందులో ఉండే 4 ప్రాబ్లమ్స్ అన్నీ ప్రతి ఒక్కటి 2 మార్క్స్కి ఇంపార్టెంట్. ఓకేనా. మనం ఇలా ఫార్ములాకి చేంజ్ చేసిన తర్వాత ఇది రైటో రాంగో మనం కనుక్కోవచ్చు. ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే కనుక ఇది రైటో రాంగో అనేది ఇప్పుడు చెప్పేది రాయమాకండి, జాగ్రత్తగా చూడండి. ఓకేనా. దీని మొత్తాన్ని సింప్లిఫై చేస్తే కనుక వాడి కాంప్లెక్స్ నెంబర్ ఏదైతే ఉందో అది వస్తేనే మనం చేసినటువంటి ఫామ్ కరెక్ట్ అవుతుంది, లేకపోతే మనం తప్పు చేసినట్టు. ఓకేనా. దీన్ని సింప్లిఫై చేస్తే వాడు ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్ రాలేదు అంటే కనుక మనం ఎక్కడో పొరపాటు తప్పు చేసింటాం, మళ్ళీ కరెక్ట్ చేసుకోవచ్చు. దీన్ని ఎలా సింప్లిఫై చేయాలి అంటే కనుక జాగ్రత్తగా చూడండి. ఏమొచ్చింది మనకి ఫామ్ ఏమొచ్చింది √2 ఇంటూ కాస్ ఆఫ్ -π/4 ప్లస్ ఐ సైన్ ఆఫ్ -π/4. π/4ని థీటా అనుకుంటే కనుక కాస్ ఆఫ్ -θ అంటే కనుక కాస్ థీటా అవుతుంది. కాబట్టి కాస్ ఆఫ్ -π/4 అంటే కనుక కాస్ π/4 ప్లస్ ఐ ఇంటూ సైన్ ఆఫ్ -θ అంటే కనుక -sin θ అవుతుంది. ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. సైన్ థీటా అంటే కనుక π/4 ఉంది. దట్ ఈస్ ఈక్వల్ టు √2 ఇంటూ π/4 అంటే కనుక 45 డిగ్రీ. కాస్ 45 డిగ్రీ యొక్క వాల్యూ 1/√2 అవుతుంది. మైనస్ ఐ ఇంటూ సైన్ 45 డిగ్రీ యొక్క వాల్యూ 1/√2 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు √2 ఇంటూ రెండుకి ఎల్సిఎం √2 ఎల్సిఎం అవుతుంది. రెండిట్లో ఎల్సిఎం ఉంది కాబట్టి ఏ నెంబర్తో మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. 1 - ఐ ఇంటూ 1 అంటే కనుక ఐ అవుతుంది. పైన కింద మల్టిపుల్గా ఉన్నాయి కాబట్టి √2 క్యాన్సిల్ అయిపోతుంది. వాల్యూ ఎంత వస్తుంది 1 - ఐ అవుతుంది. మనం ఇది ఎగ్జామ్లో ఇది రాయాల్సిన అవసరం లేదు. ఎలా చేసుకోవాలి రఫ్లో చెక్ చేసుకోవాలి. మనం చేసినటువంటి ఫాము కరెక్టో రాంగో తెలియాలి అంటే కనుక దీన్ని సింప్లిఫై చేస్తే కనుక వాడు కాంప్లెక్స్ నెంబర్ ఏదైతే ఇచ్చాడో ఆ ఫామ్లోకి చేంజ్ అయితే కనుక మనం రాసినటువంటి ఫామ్ కరెక్ట్ అవుతుంది, లేకపోతే కనుక ఎక్కడో తప్పోయిందని అర్థం. ఓకేనా. ఎలా చెక్ చేయాలి అర్థమైందా. అది మోడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయడం. ఓకేనా. ఎలా ఫైండ్ అవుట్ చేసామో జాగ్రత్త చూసారా. ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, థీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకు ఫైండ్ అవుట్ చేయాలి మోడ్యులస్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ ఫార్ములా ఆర్ ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఫార్ములా రాయడం 80 పరిస్థితులు మర్చిపోమాకండి. ఇది మొత్తం కరెక్ట్ చేసి ఇందులో సబ్స్టిట్యూట్ చేసి ఫామ్ కరెక్ట్గా వస్తేనే 1 మార్క్ వస్తుంది. ఈ ఫార్ములా రాయగానే 1 మార్క్ వచ్చేస్తుంది. ఓకేనా. ఆర్ అంటే ఫార్ములా ఉంది, థీటా అంటే ఫార్ములా ఉంది. సింప్లిఫై చేసి అందులో సబ్స్టిట్యూట్ చేసేయాలి. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ బిట్ ఇందులోనే 1 + i√3 ఇందులోనే స్మాల్ 2 1 + i√3 ఇది మీరు చేసేయచ్చు. చెప్తున్న ప్రాబ్లం ఫాస్ట్ చెప్పేస్తున్నాం, జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఏం రాయాలి ఫార్ములా నోట్ చేయాలి. మోడ్యులస్ యాంప్లిట్యూడ్ ఆఫ్ లేదా మోడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ ఈక్వల్ టు ఏమొస్తుంది ఫార్ములా ఆర్ ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా వస్తుంది. ఆర్ వాల్యూ థీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక వాడు ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని దేంతో కంపేర్ చేయాలి ఎక్స్ ప్లస్ ఐవైతో కంపేర్ చేయాలి. ఇందాక ప్రాబ్లంలో మైనస్ ఉంది కాబట్టి ప్లస్ ఇంటూ ఐ ఇంటూ -1గా రాసాం. ఆల్రెడీ ప్లస్ ఉంది కాబట్టి ఎక్స్ ప్లస్ ఐవైతో కంపేర్ చేస్తే కనుక ఎక్స్ యొక్క వాల్యూ 1 అవుతుంది, వై యొక్క వాల్యూ √3 ఉంది. ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఉంది కాబట్టి ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆర్ అంటే ఫార్ములా వస్తుంది √x² + y². ఎక్స్ యొక్క వాల్యూ 1, వై యొక్క వాల్యూ √3 ఉంది. 1 స్క్వేర్ చేస్తే 1, √3 స్క్వేర్ చేస్తే కనుక 3 అవుతుంది. 1 + 3 అంటే కనుక 4 అవుతుంది. √4 అంటే కనుక 2 అవుతుంది. కాబట్టి ఆర్ ఈక్వల్ టు √2 అవుతుంది. థీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక థీటా ఈక్వల్ టు ఫార్ములా ఏమొస్తుంది tan 1 y/x వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు tan 1 ఆఫ్ y/x. y అంటే వాల్యూ √3 ఉంది, x యొక్క వాల్యూ 1 ఉంది. దట్ ఈస్ ఈక్వల్ టు tan 1 ఆఫ్ √3/1 అంటే కనుక √3 వస్తుంది. దాన్ని అంతే వదిలేయకూడదు. మన వాల్యూ డిగ్రీలో రాయలేదా రేడియన్స్లో ఎంత వస్తుందో ఫైండ్ అవుట్
అవుట్ చేయాలి. బయట ఫంక్షన్ ఏదైతే ఉంటుందో ఇన్వర్స్ ఫంక్షన్ లోపల కూడా అదే ఫంక్షన్ వచ్చేట్టు మార్చాలి. బయట tan ఉంది కాబట్టి లోపల ఉండదాన్ని tanగా మార్చుకోవాలి. tan ఇన్వర్స్ ఉంది, లోపల tan ఇప్పుడు √3 అవుతుంది. tan 60 డిగ్రీ యొక్క వాల్యూ √3 అవుతుంది. ఎంత అవుతుంది? tan 60 డిగ్రీ యొక్క వాల్యూ √3 అవుతుంది. 60 డిగ్రీ రేడియన్స్ రాస్తే కనుక π/3 వస్తుంది. π/3 తీటా అనుకుంటే కనుక tan ఇన్వర్స్ ఆఫ్ tan తీటా లాగా ఉంది. tan ఇన్వర్స్ ఆఫ్ tan తీటా అంటే తీటా వస్తుంది. తీటా దగ్గర వాల్యూ π/3 ఉంది కాబట్టి therefore తీటా యొక్క ఎంత వస్తుంది? π/3 అవుతుంది. ఇప్పుడు ఫార్ములా రాస్తే కనుక therefore మోడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ దేనికి ఫైండ్ అవుట్ చేయమంటాడు? 1+i√3 యొక్క మోడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్ములా ముందే రాసేసాం, అందులో సబ్స్టిట్యూట్ చేసి సరిపోతుంది. ఆర్ యొక్క వాల్యూ 2 ఉంది, ఆఫ్ కాస్ తీటా యొక్క వాల్యూ π/3 ఉంది, ప్లస్ i sin తీటా ఉంది. తీటా యొక్క వాల్యూ π/3 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక 1+i√3 యొక్క మోడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ అనేది 2 × cos π/3 ప్లస్ i sin π/3 అవుతుంది. ఓకేనా? అది మోడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయడం. నెక్స్ట్ ఇందులోనే థర్డ్ బిట్ small 3, third one -1 minus i√3, sorry, third bit -√3 plus i, -√3 plus i కి మోడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ రాయమంటాడు. మోడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ యొక్క ఫార్ములా r × cos θ ప్లస్ i sin θ వస్తుంది. r వాల్యూ θ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఇంకా r వాల్యూ θ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి x యొక్క వాల్యూ కావాలి, y యొక్క వాల్యూ కావాలి. x వాల్యూ y వాల్యూ రాయాలి అంటే కనుక ఇచ్చినటువంటి కాంప్లెక్స్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని x + iy ఫామ్లో మార్చుకోవాలి. ఆల్రెడీ i ముందు గుర్తు ప్లస్ ఉంది కాబట్టి i పక్కన వాల్యూ లేకపోతే కనుక 1 ఉంటుంది. iని i × 1గా రాసి కనుక ఇది x + iy లాగా ఉంది. x దగ్గర వాల్యూ ఎంత కనిపిస్తుంది? -√3 ఉంది, y దగ్గర వాల్యూ 1 ఉంది. x వాల్యూ y వాల్యూ ఉంది కాబట్టి r వాల్యూ θ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. r అంటే ఫార్ములా ఏమొస్తుంది? √x² + y² వస్తుంది. x యొక్క వాల్యూ -√3 ఉంది, మైనస్ని స్క్వేర్ చేసి కనుక ప్లస్ అయిపోతుంది. √3 స్క్వేర్ చేస్తే 3 వస్తుంది, 1ని స్క్వేర్ చేస్తే 1 అవుతుంది. 3 + 1 అంటే కనుక 4 అవుతుంది. √4 అంటే కనుక వాల్యూ 2 అవుతుంది. ఇప్పుడు ఒక్కసారి జాగ్రత్తగా వినండి. ఇందాక చేసినటువంటి ప్రాబ్లమ్స్ రెండు సేమ్ యాజిటీస్గా అలానే చేయాలి. కానీ ఇక్కడ తీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేసేప్పుడు మాత్రం tan ఇన్వర్స్ y/x రాయకూడదు. ఎందుకు రాయకూడదు, ఎప్పుడు రాయాలి, రాయకూడదు తెలియాలి అంటే కనుక మనకు వాడు ఇచ్చినటువంటి కాంప్లెక్స్ నెంబర్ x + iy ఫామ్లో ఉండి x వాల్యూ నెగిటివ్ కనపడింది అంటే కనుక tan ఇన్వర్స్ y/x ఫార్ములా రాయకుండా ఏ ఫార్ములా నుంచి మనం తీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక మనకి θ = tan ఇన్వర్స్ y/x అనేటువంటి ఫార్ములా ఏ ఫార్ములా నుంచి వస్తుందని చెప్పాం? cos θ = x/r, sin θ = y/r ఫార్ములా నుంచి tan θ = y/x వస్తుంది. θ = tan ఇన్వర్స్ y/x వస్తుంది. వీటి నుంచి θ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి x నెగిటివ్ కనపడింది అంటే కనుక θ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ ఫార్ములా రాసుకోవాలి మనం? cos θ = x/r, sin θ = y/r ఫార్ములా అప్లై చేయాలి. ఇందులో x వాల్యూ, y వాల్యూ, r వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి కనుక x యొక్క వాల్యూ -√3 ఉంది, r యొక్క వాల్యూ 2 ఉంది. కాబట్టి cos θ = -√3/2 వస్తుంది. sin θ = y/r ఉంది, y వాల్యూ 1 ఉంది, r వాల్యూ 2 ఉంది. కాబట్టి sin θ = 1/2 ఉంది. ఇలా cos θ వాల్యూ, sin θ వాల్యూ రాయంగానే మనకి ట్రిగ్నామెట్రీలో ఎన్ని కోఆర్డినేట్స్ ఉంటాయి? 4 క్వాడ్రంట్స్ ఉంటాయి. ఏ క్వాడ్రంట్లో ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ మనందరికీ బాగా తెలుసు అనుకుంటా. ఓకేనా? ఇప్పుడు cos θ యొక్క వాల్యూ పాజిటివ్ ఉందా, నెగిటివ్ ఉందా? నెగిటివ్ ఉంది. sin θ యొక్క వాల్యూ పాజిటివ్. sin పాజిటివ్ అయ్యి cos నెగిటివ్ అయ్యేది ఏ క్వాడ్రంట్లో ఉంటుంది? సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది. sin పాజిటివ్, cos నెగిటివ్ ఏ క్వాడ్రంట్లో ఉంటుంది? సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది. కాబట్టి సెకండ్ క్వాడ్రంట్లో ఉండే యాంగిల్ రాయాలి. అంతేగాని sin θ 1/2 ఉందని sin ఎప్పుడు 1/2 అవుతుంది? sin 30 డిగ్రీ 1/2 అవుతుందని sin π/6 ఇక sin cos -π/6 రాయకూడదు. ఓకేనా? కాబట్టి యాంగిల్స్ రెండు ఎలా ఉండాలి? ఈక్వల్గా వచ్చేట్టు మార్చుకోవాలి. అలా ఈక్వల్గా వచ్చేట్టు మార్చాలి అంటే కనుక sin
సైన్ పాజిటివ్ కాస్ నెగిటివ్. ఏ క్వాడ్రెంట్లో ఉంటుంది? సెకండ్ క్వాడ్రెంట్లో ఉంటుంది. సెకండ్ క్వాడ్రెంట్లో యాంగిల్స్ ఎలా ఉంటాయి అంటే కనుక మనకి 90 ప్లస్ తీటా ఉంటుంది, 180 మైనస్ తీటా ఉంటుంది. ఓకేనా? 90 ప్లస్ రాస్తే కనుక ఇక్కడ ఫంక్షన్ చేంజ్ అవుతుంది కాబట్టి 90 ప్లస్ రాసుకోకూడదు. ఇంకేం రాయాలి? 180 మైనస్. ఇంకా 180 మైనస్ రాసిన తర్వాత సైన్ ఎప్పుడు 1/2 అవుతుంది, కాస్ ఎప్పుడు √3/2 అవుతుందంటే కనుక ఏ యాంగిల్ వద్ద సైన్ కాస్లు 1/2 √3/2 అవుతాయి? 30 డిగ్రీ వద్ద అవుతాయి కాబట్టి పై మైనస్ పై బై 6 రాయాలి. 6 ఎల్సిఎం అవుతుంది. 6 పై మైనస్ పై అంటే కనుక 5 పై అవుతుంది. కాబట్టి వాల్యూ ఎంత వస్తుంది? 5 పై బై 6 అవుతుంది. కాబట్టి రైట్ సైడ్ ఉండేటటువంటి 1/2 రాసుకోవాలంటే కనుక సైన్ 5 పై బై 6 రాయాలి. కాస్ థీటా ఈక్వల్ టు మైనస్ √3/2 ఉంది. కాస్ ఏం రాసుకోవాలి? యాంగిల్ 5 పై బై 6 రాయాలి. కాబట్టి కాస్ థీటా ఈక్వల్ టు కాస్ 5 పై బై 6 ఉంది. సైన్ థీటా ఈక్వల్ టు సైన్ 5 పై బై 6 ఉంది. అంతేగాని ఇక సైన్ థీటా 1/2 ఉందని సైన్ 30 డిగ్రీ అని రాసుకోకూడదు. ఓకేనా? యాంగిల్స్ రెండు ఎలా ఉండాలి? ఈక్వల్గా ఉండాలి. వీటిని సింప్లిఫై చేస్తే కనుక పైన ఉండే యాంగిల్ రావాలి. ఓకేనా? కాబట్టి కాస్ నెగిటివ్ సైన్ పాజిటివ్ సెకండ్ క్వాడ్రెంట్లో ఉంటుంది. సెకండ్ క్వాడ్రెంట్లో యాంగిల్స్ 90 ప్లస్ 180 మైనస్ లాగా ఉంటాయి. 90 ప్లస్ రాస్తే కనుక ఫంక్షన్ చేంజ్ అయిపోతుంది కాబట్టి 180 మైనస్ రాసుకోవాలి. 180 మైనస్ ఆ తీట దగ్గర ఉండే వాల్యూ ఎలా రాయాలంటే కనుక ఇది ఎప్పుడు 1/2తో ఉంది రాసుకోవాలి. ఎప్పుడు 1/2 అవుతుంది సైన్ 30 డిగ్రీ కాబట్టి 180 మైనస్ 30 రాస్తే కనుక 150 వస్తుంది. 150 అంటే కనుక 5 పై బై 6 అవుతుంది. కాబట్టి సైన్ 5 పై బై 6 వద్ద సైన్ 1/2 అవుతుంది. కాస్ 5 పై బై 6 వద్ద కాస్ ఏమవుతుంది? మైనస్ √3/2 అవుతుంది. రెండిట్లో తీటా వాల్యూ ఈక్వల్గా ఎంత కనిపిస్తుంది? 5 పై బై 6 ఉంది కాబట్టి తీటా ఈక్వల్ టు 5 పై బై 6 అవుతుంది. దేర్ఫోర్ ఇప్పుడు అడిగినటువంటి వాల్యూ చూస్తే కనుక మోడులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ రాయమంటాడు? మైనస్ √3 ప్లస్ ఐ అనేటువంటి నెంబర్కి రాయమంటున్నాడు కాబట్టి ఆర్ ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా వస్తుంది. ఆర్ యొక్క వాల్యూ 2 ఉంది కాబట్టి 2 ఇంటూ కాస్ థీటా యొక్క వాల్యూ 5 పై 6 కాబట్టి ఐ సైన్ థీటా మళ్ళీ థీటా అంటే కనుక 5 పై బై 6 అవుతుంది. కాబట్టి మైనస్ √3 ప్లస్ ఐ యొక్క మోడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ ఏమవుతుంది? 2 ఇంటూ కాస్ 5 పై బై 6 ప్లస్ ఐ సైన్ 5 పై బై 6 అవుతుంది. చాలామంది ఇదే మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఓకేనా? అందుకనే జాగ్రత్తగా రాయాలి. నెక్స్ట్ ఇందులోనే 4th వన్, ఇది ఇంకా ఇంపార్టెంట్. 4th బిట్ 2 మార్క్స్కి ఎక్కువసార్లు రిపీటెడ్ ప్రాబ్లం. 4th వన్ -1 మైనస్ i√3 -1 మైనస్ i√3కి మోడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ అంటాడు. మీరు మోడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ అన్నా పోలార్ ఫార్మ్ అన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రాయాల్సింది ఏం చేయాలి? ఫార్ములా రాయాలి. కాబట్టి మోడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమొస్తుంది? ఆర్ ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. మీకు ప్రాబ్లం వచ్చినా రాకపోయినా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములా రాయడం నేర్చుకోండి. ఆర్ వాల్యూ థీటా వాల్యూ కావాలి. ఆర్ వాల్యూ థీటా వాల్యూ రావాలి అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్స్ వాల్యూ వై వాల్యూ రాసుకోవాలి. ఎక్స్ వాల్యూ వై వాల్యూ రాయాలంటే కనుక ఇచ్చినటువంటి కాంప్లెక్స్ నెంబర్ని ఎక్స్ ప్లస్ ఐవై ఫామ్లో రాసుకోవాలి. ఎక్స్ ప్లస్ ఐవై ఫామ్లో రాస్తే కనుక -1 ప్లస్ ఐ ఇంటూ మైనస్ √3 వస్తుంది. ఎక్స్ దగ్గర వాల్యూ ఎంత ఉంటుంది? -1 ఉంటుంది. వై దగ్గర వాల్యూ -√3 వస్తుంది. ఇప్పుడు ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక ఆర్ ఈక్వల్ టు ఫార్ములా √x² ప్లస్ y² వస్తుంది. -1 స్క్వేర్ చేస్తే 1, -√3 స్క్వేర్ చేస్తే 3 వస్తుంది. 1 + 3 4, √4 అంటే 2 వస్తుంది. ఇంకా ఏ వాల్యూ కావాలి? థీటా యొక్క వాల్యూ కావాలి. థీటా వాల్యూ రావాలి అంటే కనుక మనం ఫస్ట్ 2 ప్రాబ్లమ్స్ రాసాను చూడండి. థీటా ఈక్వల్ టు tan ఇన్వర్స్ y/x అప్లై చేయకూడదు. ఎక్స్ వాల్యూ నెగిటివ్ కనపడింది అంటే కనుక కంపల్సరీ ఏ ఫార్ములా రాయాలి మనం? కాస్ థీటా ఈక్వల్ టు x/r సైన్ థీటా ఈక్వల్ టు y/r ఫార్ములా మాత్రమే అప్లై చేయాలి. మీకు y వాల్యూతో సంబంధం లేదు. ఎక్స్ దగ్గర నెగిటివ్ కనపడింది అంటే కనుక థీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక ఏ ఫార్ములాస్ రాసుకోవాలి? కాస్ థీటా ఈక్వల్ టు x/r సైన్ థీటా ఈక్వల్ టు y/r. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఏంది ఫస్ట్ థీటా ఈక్వల్ టు tan ఇన్వర్స్ y/x రాస్తారు కదా, మళ్ళీ ఈ రాస్తున్నారు ఏందని. పొరపాటున మనం థీటా ఈక్వల్ టు tan ఇన్వర్స్ y/x ఫార్ములా రాసాము అనుకోండి. tan ఇన్వర్స్ ఆఫ్ y ఇంటూ వాల్యూ ఎంత ఉంది? -√3 ఉంది. x అంటే వాల్యూ ఎంత ఉంది? -1 ఉంది.
పైన కింద మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. √3/1 అంటే కనుక √3 వస్తుంది. tan ఎప్పుడు √3 అవుతుంది? tan 60 డిగ్రీ వాల్యూ √3 అవుతుంది. tan π/3 రాసాం. tan ఇన్వర్స్ ఆఫ్ tan θ అంటే కనుక θ వస్తుంది. θ యొక్క వాల్యూ π/3. మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసాము అనుకోండి, r ఇంటూ cos θ ప్లస్ i sin θ సబ్స్టిట్యూట్ చేసి కనుక r వాల్యూ 2 వస్తుంది. cos θ అంటే వాల్యూ ఎంత వస్తుంది రాస్తే కనుక π/3 వస్తుంది. cos π/3 ప్లస్ i sin π/3 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ cos 60 డిగ్రీ యొక్క వాల్యూ 1/2 వస్తుంది ప్లస్ sin 60 డిగ్రీ యొక్క వాల్యూ √3/2 వస్తుంది. కింద 2 ఎల్సిఎం అవుతుంది. పైన కింద 2 క్యాన్సిల్ అయిపోతే కనుక ఎంత వస్తుంది మనకి కాంప్లెక్స్ నెంబర్ 1 ప్లస్ i√3. కానీ మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్ములాకి మార్చాము అంటే కనుక దాన్ని సింప్లిఫై చేస్తే మళ్ళీ ఏం రావాలి? గివెన్ కాంప్లెక్స్ నెంబర్ రావాలి. వస్తుంది అక్కడ గివెన్ కాంప్లెక్స్ నెంబర్ రావట్లేదు కాబట్టి మనం θ = tan ఇన్వర్స్ y/x ఫార్ములా అప్లై చేయకూడదు. ఎప్పుడు అప్లై చేయకూడదు? x వాల్యూ నెగిటివ్ కనపడితే కనుక θ = tan ఇన్వర్స్ y/x ఫార్ములా అప్లై చేయకూడదు. ఇది అప్లై చేసి ఫైండ్ అవుట్ చేయాలి. cos θ = x/r sin θ = y/r ఫార్ములాస్ నుంచి మాత్రమే ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు θ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, x యొక్క వాల్యూ -1 ఉంది, r యొక్క వాల్యూ 2 ఉంది. ఇక్కడ cos θ = -1/2 వస్తుంది. sin θ = y/r ఉంది. y వాల్యూ -√3 ఉంది. నెక్స్ట్ r వాల్యూ 2 ఉంది. cos నెగిటివ్ ఉంది, sin నెగిటివ్ ఉంది. cos sin నెగిటివ్ రెండు ఏ క్వాడ్రంట్లో జరుగుతాయి? థర్డ్ క్వాడ్రంట్లో నెగిటివ్ అయితే. cos నెగిటివ్ sin నెగిటివ్ ఏ క్వాడ్రంట్లో? థర్డ్ క్వాడ్రంట్లో అయితే కాబట్టి థర్డ్ క్వాడ్రంట్లో యాంగిల్స్ ఎలా ఉంటాయి మనకి? థర్డ్ క్వాడ్రంట్లో ఉన్న యాంగిల్స్ ఎలా ఉంటాయి? 180 ప్లస్ ఉంటాయి, 270 మైనస్ ఉంటాయి. థర్డ్ క్వాడ్రంట్లో ఉన్న యాంగిల్స్ ఎలా ఉంటాయి మనకి? ఇక్కడ 180 ప్లస్ ఉంటాయి, 270 మైనస్ ఉంటాయి. 270 అంటే కనుక 3π/2 రాయొచ్చు కాబట్టి 3π/2 మైనస్ వస్తుంది. మనకి 270 మైనస్ రాస్తే కనుక 90 270 ఉంటే ఫంక్షన్స్ ఏమైతాయి? చేంజ్ అవుతాయి కాబట్టి 270 మైనస్ రాయకూడదు. ఏం రాసుకోవాలి? 180 ప్లస్ రాయాలి. ఇంకా cos 1/2 sin √3/2 ఏ యాంగిల్ వద్ద అయితే మనకి 60 డిగ్రీ వద్ద అయితే 60 అంటే కనుక π/3 రాయొచ్చు. 3 ఎల్సిఎం అవుతుంది. 3π ప్లస్ π అంటే కనుక 4π అవుతుంది కాబట్టి 4π/3 వద్ద cos వాల్యూ -1/2 అవుతుంది. sin వాల్యూ ఏమవుతుంది? -√3/2 అవుతుంది కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ ఏం రాసుకోవచ్చు? cos 4π/3 sin 4π/3 రాసుకోవచ్చు. ఓకేనా? అది వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం. యాంగిల్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయి. θ యొక్క వాల్యూ ఏమవుతుంది? 4π/3 అవుతుంది. దేర్ఫోర్ మోడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్కి ఫైండ్ అవుట్ చేస్తున్నాం? -1 i√3 ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఫార్ములా r ఇంటూ cos θ ప్లస్ i sin θ అవుతుంది. r యొక్క వాల్యూ ఎంత ఉంది? 2 ఉంది. θ యొక్క వాల్యూ 4π/3 ఉంది కాబట్టి 2 ఇంటూ cos 4π/3 ప్లస్ i sin 4π/3 అనేది మోడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ ఆఫ్ -1 i√3 అవుతుంది. అది ఫైండ్ అవుట్ చేయటం. ఓకేనా? ఇది ఫస్ట్ వన్లో ఉండేటటువంటి 4 ప్రాబ్లమ్స్. నెక్స్ట్ సెకండ్ వన్ పాస్ చేయవు సార్. ఓకే, నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి. సింప్లిఫై -2i ఇంటూ 3+i ఇంటూ 2+4i ఇంటూ 1+i. ఏం చేయాలి? సింప్లిఫై చేయమన్నాడు. అయిపోయిన ప్రాబ్లం ఇంకా ఉంది. అండ్ అబ్టైన్ ద మోడ్యులస్ ఆఫ్ దట్ కాంప్లెక్స్ నెంబర్. దీన్ని మొత్తాన్ని సింప్లిఫై చేసే ఒక కాంప్లెక్స్ నెంబర్ వస్తుంది. దానికి ఏ ఫైండ్ అవుట్ చేయాలి? మోడ్యులస్ యొక్క వాల్యూ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఇచ్చినటువంటి కాంప్లెక్స్ నెంబర్ నేను z అనుకుంటున్నాను. z ఈక్వల్ టు గివెన్ కాంప్లెక్స్ నెంబర్ ఏముంది? -2i ఇంటూ 3+i ఇంటూ 2+4i ఇంటూ 1+i అనేటువంటి కాంప్లెక్స్ నెంబర్ ఉంది. దాన్ని z అనుకుంటున్నాం. దీని మొత్తాన్ని సింప్లిఫై చేసి x + iy లేదా x - iy ఫామ్లోకి చేంజ్ చేసుకోవాలి. మొత్తాన్ని ఇంకెలా మల్టిప్లై చేయాలో జాగ్రత్త చూడండి. అన్నీ ఒకేసారి మల్టిప్లై చేయాలంటే రావులే, కానీ రెండు మల్టిప్లై చేసి రిమైనింగ్ మల్టిప్లై చేద్దాం. -2i ఇంటూ 3+i ఇంటూ 2+4iని మల్టిప్లై చేస్తే కనుక 3 × 2 6, 3 × 4i 12i, i ఇంటూ 2 2i, i ఇంటూ 4i అంటే కనుక 4i² వస్తుంది. i² యొక్క వాల్యూ -1 వస్తుంది కాబట్టి -4 వస్తుంది. ఇంటూ పక్కనే ఉంది 1+i ఉంది. దట్ ఈస్ ఈక్వల్ టు -2i ఇంటూ 6 -4 అంటే కనుక +2 అవుతుంది. 12i + 2i అంటే కనుక
14 i అవుతుంది ఇంటూ పక్కన ఇంకేముంది 1 ప్లస్ i ఉంది దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 2i ఇంటూ ఈసారి ఈ టూ కాంప్లెక్స్ నెంబర్స్ మల్టిప్లై చేస్తే కనుక 2 ఇంటూ 1 2 ఇంటూ i 2i 14i ఇంటూ 1 అంటే 14i అవుతుంది 14i ఇంటూ i అంటే 14i స్క్వేర్ వాల్యూ -1 కాబట్టి -14 అవుతుంది దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 2i ఇంటూ 2 మైనస్ 14 మైనస్ 12 2i ప్లస్ 14i అంటే కనుక 16i అవుతుంది మైనస్ 2i లోపలికి వెళ్ళిపోతే రెండింటిని మల్టిప్లై చేస్తుంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది 2 ఇంటూ 12 24i మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 ఇంటూ 16 32 i ఇంటూ i స్క్వేర్ యొక్క వాల్యూ -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది కాబట్టి 32 ప్లస్ 24i అవుతుంది ఇది ఏ ఫామ్లోకి వచ్చేసింది x ప్లస్ iy ఫామ్లో ఉంది అయిపోయింది అది ప్రాబ్లం చేయడం అయిపోలే సింప్లిఫై చేయమన్నాడు అంతవరకు సింప్లిఫై చేసాం ఇంకా ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు మోడ్యులస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి మోడ్యులస్ ఆఫ్ z ఈక్వల్ టు కాంప్లెక్స్ నెంబర్ x ప్లస్ iy లాగా ఉన్నా x మైనస్ iy లాగా ఉన్నా మోడ్యులస్ ఫార్ములా వస్తుంది స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ వస్తుంది x యొక్క వాల్యూ 32 ఉంది y యొక్క వాల్యూ 24 ఉంది కాబట్టి 32 హోల్ స్క్వేర్ ప్లస్ 24 హోల్ స్క్వేర్ 32ని స్క్వేర్ చేసేయండి 24ని స్క్వేర్ చేస్తే కనుక యాడ్ చేస్తే మనకు కావాల్సిన వాల్యూ వస్తుంది కానీ మొత్తాన్ని స్క్వేర్ చేయలేదు నేను ఇంకొక రకంగా రాస్తున్నాను 32ని 8 ఇంటూ 4గా రాయొచ్చు 24ని 8 ఇంటూ 3గా రాయొచ్చు కాబట్టి 8 ఇంటూ 4గా రాస్తే కనుక రెండింటికి స్క్వేర్ వస్తుంది కాబట్టి 8 స్క్వేర్ ఇంటూ 4 స్క్వేర్ రాసుకోవచ్చు 24ని 8 ఇంటూ 3గా రాస్తే కనుక 8 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ ఇందులో 8 స్క్వేర్ కామన్గా ఉంది ఇందులో 8 స్క్వేర్ కామన్గా ఉంది ఒక లైన్ తగ్గించుకొని ఒకేసారి రాస్తున్నాం రెండింటిలో 8 స్క్వేర్ కామన్ తీస్తే కనుక 8 స్క్వేర్ రూట్లోంచి బయటకు వస్తే వాల్యూ ఎంత అవుతుంది 8 అవుతుంది ఇంకా రూట్లో ఉండే వాల్యూస్లో 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఉంటుంది 4 స్క్వేర్ అంటే కనుక 16 3 స్క్వేర్ అంటే కనుక 9 అవుతుంది 16 ప్లస్ 9 అంటే కనుక 25 అవుతుంది 25 అంటే కనుక 5 అవుతుంది 8 ఇంటూ 5 40 అవుతుంది అది మోడ్యులస్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ అవుతుంది ఓకేనా కాబట్టి ఇచ్చినటువంటి కాంప్లెక్స్ నెంబర్ని సింప్లిఫై చేసి ఏం చేస్తున్నాం మనం దాని యొక్క మోడ్యులస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు లేదా దీని మొత్తాన్ని స్క్వేర్ చేయండి దీని మొత్తాన్ని స్క్వేర్ చేయండి మొత్తం యాడ్ చేస్తే కనుక 1600 వస్తుంది 1600 అంటే దాని యొక్క రూట్ వాల్యూ 40 రాసేసిన నో ప్రాబ్లం ఓకేనా నెక్స్ట్ థర్డ్ వన్లో ఫస్ట్ బిట్ ఇందులో మొత్తం 3 ఉన్నాయి అందులో 3 2 మార్క్స్కి ఇంపార్టెంట్ అంటే థర్డ్ ప్రాబ్లం ఉండే ప్రాబ్లమ్స్ 3 ఉన్నాయి అన్ని 2 మార్క్స్కి ఇంపార్టెంట్ ఓకేనా ఇందులో ఫస్ట్ బిట్ ఇఫ్ z not equal to 0 if z not equal to 0 then find argon z plus argon z bar z అనేది నాట్ ఈక్వల్ టు 0 అయితే ఆర్గాన్ జెడ్ ప్లస్ ఆర్గాన్ జెడ్ బార్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు నేను ఆల్రెడీ ఫార్ములా చెప్పేంటే నాకు బాగా గుర్తుంది z అనేది నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి z వాల్యూ 0 కాకుండా మనం కాంప్లెక్స్ నెంబర్ అనుకోవాలి కాంప్లెక్స్ నెంబర్ z గా డినోట్ చేస్తే కనుక z వాడు మెన్షన్ చేయలేదు అంటే కనుక ఏమనుకొని చెప్తా ఉంటున్నా x ప్లస్ iy అనుకోవాలి z ఈక్వల్ టు x ప్లస్ iy అనుకుంటే కనుక z వాల్యూ ఉంది కాబట్టి z బార్ యొక్క వాల్యూ వస్తుంది z బార్ యొక్క వాల్యూ ఏమవుతుంది x మైనస్ iy ఆర్గాన్ z అంటే ఏంటిది యాంప్లిట్యూడ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ని ఆర్గాన్ z గా డినోట్ చేస్తాం ఆల్రెడీ ఫార్ములాస్ ఉన్నాయా z ఈక్వల్ టు x ప్లస్ iy అయితే కనుక ఆర్గాన్ z యొక్క వాల్యూ ఎంత అవుతుంది tan ఇన్వర్స్ y బై x అవుతుంది z బార్ అనేది x మైనస్ iy అయితే కనుక ఆర్గాన్ z బార్ యొక్క వాల్యూ ఎంత అవుతుంది మైనస్ tan ఇన్వర్స్ y బై x ఉంది ఆర్గాన్ z ఉంది ఆర్గాన్ z బార్ ఉంది మనకి కావాల్సిన వాల్యూ ఇంకా వాల్యూ కావాలి ఆర్గాన్ z ప్లస్ ఆర్గాన్ z బార్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడు దట్ ఈస్ ఈక్వల్ టు ఆర్గాన్ z అంటే వాల్యూ tan ఇన్వర్స్ y బై x ఉంది ప్లస్ ఆర్గాన్ z బార్ వాల్యూ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ వస్తుంది కాబట్టి మైనస్ tan ఇన్వర్స్ y బై x వస్తుంది ప్లస్ tan ఇన్వర్స్ y బై x మైనస్ tan ఇన్వర్స్ y బై x క్యాన్సిల్ అయిపోతే కనుక ఆర్గాన్ z ప్లస్ ఆర్గాన్ z బార్ యొక్క వాల్యూ ఎంత అవుతుంది 0 అవుతుంది అది ఆర్గాన్ z ప్లస్ ఆర్గాన్ z బార్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం నెక్స్ట్ అందులోనే సెకండ్ బిట్ స్మాల్ టు if z equal to minus 1 sorry if z1 equal to minus 1 comma z2 equal to minus I then find argon of
Z1 into Z2. If Z1 equal to -1, Z2 equal to -I అయితే గనక then find ఆర్గాన్ ఆఫ్ Z1 into Z2 యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఆర్గాన్ ఫైండ్ అవుట్ చేయాలంటే గనక ఫార్ములా ఏంటిది? tan ఇన్వర్స్ y by x. అంటే y వాల్యూ కావాలి, x వాల్యూ ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. y వాల్యూ x వాల్యూ రావాలి అంటే కనుక Z1 into Z2 ఏ ఫామ్లో ఉండాలి? మనకి x ప్లస్ iy ఫామ్లో ఉండాలి. ఉందా ఫామ్లో? లేదు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ Z1 into Z2 యొక్క వాల్యూ ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేద్దాం. కాబట్టి Z1 into Z2 ఈక్వల్ టు Z1 అంటే కాంప్లెక్స్ నెంబర్ -1 ఉంది, ఇంటూ Z2 అంటే కనుక -i ఉంది, -1 into -i అంటే కనుక మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 into i అవుతుంది. ఇప్పుడు ఈ ఐని కాంప్లెక్స్ నెంబర్ ఫామ్లో రాస్తే కనుక కాంప్లెక్స్ నెంబర్ ఏ ఫామ్లో ఉండాలి? x ప్లస్ iy ఫామ్లో ఉండాలి. ఓన్లీ ఇమాజినరీ పార్ట్ మాత్రమే ఉంది కాబట్టి రియల్ పార్ట్ యొక్క వాల్యూ 0 అవుతుంది. కాబట్టి ఐని వాల్యూ చేంజ్ కాకుండా రాసుకోవచ్చు, 0 ప్లస్ i ఇంటూ 1గా రాయొచ్చు. 0 ప్లస్ i ఇంటూ 1గా రాసి దీన్ని x ప్లస్ iy అనుకుంటే కనుక x దగ్గర వాల్యూ ఎంత ఉంది? 0 ఉంది, y దగ్గర వాల్యూ 1 ఉంది. కాబట్టి x ఈక్వల్ టు 0, y ఈక్వల్ టు 1 వస్తుంది. Z1 ఇంటూ Z2 యొక్క వాల్యూ x ప్లస్ iy ఫామ్లో రాస్తే కనుక దేర్ఫోర్ మనకు కావాల్సిన వాల్యూ ఏ వాల్యూ కావాలి? ఆర్గాన్ ఆఫ్ Z1 ఇంటూ Z. Z1 ఇంటూ Z Z అనుకుంటే కనుక ఆర్గాన్ Z లాగా ఉంది. ఆర్గాన్ Z అంటే ఫార్ములా ఏమొస్తుంది? tan ఇన్వర్స్ y by x వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ y యొక్క వాల్యూ 1 ఉంది, x యొక్క వాల్యూ 0 ఉంది. y యొక్క వాల్యూ 1 ఉంది, x యొక్క వాల్యూ 0 ఉంది. ఇదే మీకు తెలియాల్సింది. పైన వాల్యూ ఎంత ఉన్నా సరే కింద ఉండే వాల్యూ 0 అయితే కనుక దాని యొక్క వాల్యూ ఇన్ఫైనైట్ వాల్యూ అవుతుంది. పైన 1 2 3 4 5 6 ఎంత ఉన్నా సరే డినామినేటర్ ఉండే వాల్యూ 0 అయింది అంటే కనుక దాని యొక్క వాల్యూ ఎంత అవుతుంది? ఇన్ఫైనైట్ అవుతుంది. కాబట్టి ఇన్ఫినిటీ అవుతుంది. బయట tan ఇన్వర్స్ ఉంది, కాబట్టి లోపల ఉండేదాన్ని దేనిగా మార్చాలి? టాన్గా మార్చాలి. tan ఎప్పుడు ఇన్ఫినిటీ అవుతుంది? tan 90 డిగ్రీ యొక్క వాల్యూ ఇన్ఫినిటీ అవుతుంది. కాబట్టి tan π/2 రాయొచ్చు. tan ఇన్వర్స్ ఆఫ్ tan θ అంటే కనుక θ వస్తుంది. θ దగ్గర వాల్యూ π/2 ఉంది. కాబట్టి ఆర్గాన్ ఆఫ్ Z1 ఇంటూ Z2 యొక్క వాల్యూ ఎంత అవుతుంది? π/2 అవుతుంది. థర్డ్ ప్రాబ్లం ఉండే 3 బిట్స్ అన్నీ 2 మార్క్స్కి బాగా ఇంపార్టెంట్. ఓకేనా? అది సెకండ్ వన్. నెక్స్ట్ అలానే థర్డ్ బిట్ చూడండి. సెకండ్ వన్లో థర్డ్ బిట్, ఇఫ్ Z1 ఈక్వల్ టు -1 and Z2 equal to I. Third one lo third bit, if Z1 equal to -1 and Z2 equal to I. If Z1 equal to -1 and Z2 equal to I, then find argand of Z1 by Z2. Same problem, ప్రాసెస్ అదే. ఇందాక Z1 ఇంటూ Z2కి ఆర్గాన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఇప్పుడు Z1 బై Z2 యొక్క ఆర్గాన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఆర్గాన్ అంటే ఫార్ములా ఏంటిది? tan ఇన్వర్స్ y by x. అంటే Z1 బై Z2ని x ప్లస్ iy ఫామ్లో మార్చుకుంటే కనుక దాని యొక్క యాంప్లిట్యూడ్ వాల్యూ వస్తుంది. ఓకేనా? Z1 అంటే కనుక -1 ఉంది, Z2 యొక్క వాల్యూ i ఉంది. ఇది కాంప్లెక్స్ నెంబర్ ఫామ్ అవుతుందా? డినామినేటర్లో i ఉంటే కాంప్లెక్స్ నెంబర్ ఫామ్ కాదు. డినామినేటర్లో అయిపోవాలంటే కనుక రేషనింగ్ చేయాలి. దీంతో చేయాలి రేషనింగ్. ఓన్లీ i ఉంటే కనుక పైన కింద ఏం చేయాలి? iతో మల్టిప్లై చేయాలి. -1 ఇంటూ i -i అవుతుంది. కింద i ఇంటూ i స్క్వేర్ యొక్క వాల్యూ -1, పైన కింద మైనస్ క్యాన్సిల్ అయిపోతే కనుక i/1 వస్తుంది. i/1 అంటే కనుక i అవుతుంది. ఇన్ ద ప్రాబ్లం సేమ్ డిటో ప్రింటింగ్. దట్ ఈస్ ఈక్వల్ టు ఐని వాల్యూ చేంజ్ కాకుండా 0 ప్లస్ i ఇంటూ 1గా రాయొచ్చు. ఇది ఏ ఫామ్లో ఉందనుకోవాలి? x ప్లస్ iy ఫామ్లో ఉందనుకుంటే కనుక x యొక్క వాల్యూ 0 వస్తుంది, y యొక్క వాల్యూ 1 వస్తుంది. Z1 బై Z2 ఉంది కాబట్టి వాడు ఫైండ్ అవుట్ చేయడం వాల్యూ ఏంటిది? ఆర్గాన్ ఆఫ్ Z1 బై Z2 యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఆర్గాన్ అనగానే ఫార్ములా రాయాలి, tan ఇన్వర్స్ y బై x వస్తుంది. ఇందులో y వాల్యూ x వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి కనుక tan ఇన్వర్స్ ఆఫ్ y యొక్క వాల్యూ 1, x యొక్క వాల్యూ 0 ఉంది. 1/0 అంటే కనుక ఇప్పుడు చెప్పింది ఏమొస్తుంది? ఇన్ఫినిటీ వస్తుంది. ఇన్ఫినిటీ tan ఎప్పుడు ఇన్ఫినిటీ అవుతుంది? tan 90 డిగ్రీ అవుతుంది. tan ఇన్వర్స్ ఆఫ్ tan θ అంటే θ అవుతుంది. θ యొక్క వాల్యూ π/2. Z1 బై Z2 యొక్క ఆర్గాన్ వాల్యూ ఎంత అవుతుంది? π/2 అవుతుంది. ఓకేనా? ఈ థర్డ్ ప్రాబ్లం ఉండేటువంటి 3 బిట్స్ బాగా ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ వన్లో ఫస్ట్ వన్.
ఫోర్త్లో ఫస్ట్ బిట్ ఇఫ్ ఫోర్త్లో ఫస్ట్ బిట్ ప్రాబ్లం రాయండి. ఇఫ్ cos 2 alpha plus I sin 2 alpha into cos 2 beta plus I sin 2 beta equal to cos theta plus I sin theta. Cos theta plus I sin theta. Then find the value of theta. Then find the value of theta. Problem జాగ్రత్తగా చూడండి. cos 2 alpha plus I sin 2 alpha into cos 2 beta plus I sin 2 beta equal to cos theta plus I sin theta అయితే కనుక theta యొక్క వాల్యూ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫస్ట్ ఇచ్చినటువంటి గివెన్ కండిషన్ చూస్తే కనుక cos 2 alpha plus I sin 2 alpha into cos 2 beta plus I sin 2 beta లెఫ్ట్ సైడ్ యొక్క వాల్యూ ఉంది ఈక్వల్ టు రైట్ సైడ్ చూస్తే కనుక cos theta plus I sin theta ఉంది. మీకు నిన్న చెప్పినటువంటి ఫార్ములాస్ గుర్తు రావాలి. 2 ఆల్ఫాని నిన్న ఫార్ములాస్ ఏం చెప్పాము? ఆల్ఫా బీటాలో చెప్పామా? దీని 2 ఆల్ఫాని ఆల్ఫా బీటాని బి అనుకుంటే కనుక cos alpha plus I sin alpha into cos beta plus I sin beta. Z1 equal to cos alpha plus I sin alpha. Z2 equal to cos beta plus I sin beta అయితే కనుక Z1 into Z2 అంటే ఏం చెప్పాం? cos of alpha plus beta plus I sin of alpha plus beta. మళ్ళీ మొత్తం మల్టిప్లై చేసి సింప్లిఫై చేయకుండా కాంప్లెక్స్ నెంబర్ cos theta plus I sin theta ఫామ్లో ఉండి రెండు ఇంటూగా ఉంటే కనుక జస్ట్ యాంగిల్స్ ఏం చేయాలి? యాడ్ చేస్తే సరిపోతుంది. ఫార్ములా గుర్తొచ్చిందా? 2 ఆల్ఫాని ఆల్ఫా 2 బీటాని బీటా అనుకుంటే కనుక cos alpha plus I sin alpha into cos beta plus I sin beta లాగా ఉంది. కాబట్టి ఫార్ములా ఏమొస్తుంది? cos of alpha plus beta ప్లస్ I sin ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా. కానీ ఆల్ఫా దగ్గర వాల్యూ ఎంత ఉంది? 2 ఆల్ఫా ఉంది. బీటా దగ్గర వాల్యూ 2 బీటా ఉంది. కాబట్టి cos ఆఫ్ 2 ఆల్ఫా ప్లస్ 2 బీటా ప్లస్ I sin ఆఫ్ 2 ఆల్ఫా ప్లస్ 2 బీటా వస్తుంది. ఈక్వల్ టు రైట్ సైడ్ ఏముంది? cos theta ప్లస్ I sin theta. లెఫ్ట్ సైడ్ ఎక్స్ ప్లస్ ఐవై లాగా ఉంది, రైట్ సైడ్ ఎక్స్ ప్లస్ ఐవై లాగా ఉంది. 2 కాంప్లెక్స్ నెంబర్స్ ఈక్వల్ అయితే కనుక రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ ఈక్వల్ చేసి కనుక మనకు కావాల్సిన తీటా వాల్యూ వస్తుంది. ఒకటి ఈక్వల్ చేసి కనుక తీటా వాల్యూ వచ్చేస్తుంది. రియల్ పార్ట్ ఈక్వల్ చేసాము అనుకో, లెఫ్ట్ సైడ్ రియల్ పార్ట్ యొక్క వాల్యూ ఎంత ఉంది? cos ఆఫ్ 2 ఆల్ఫా ప్లస్ 2 బీటా. రియల్ పార్ట్ అని ఎలా తెలుస్తుంది? ఐ లేకుండా ఉండే వాల్యూ ఏదైతే ఉంటుందో అది రియల్ పార్ట్, ఐ పక్కన ఉండే వాల్యూ ఇమాజినరీ పార్ట్ అవుతుంది. రియల్ పార్ట్ యొక్క వాల్యూ cos ఆఫ్ 2 ఆల్ఫా ప్లస్ 2 బీటా ఉంది. రైట్ సైడ్ రియల్ పార్ట్ యొక్క వాల్యూ cos theta వస్తుంది. తీటా వాల్యూ రావాలి అంటే కనుక ఈ cos ఇటు సైడ్ రావాలి. cos ఇటు సైడ్ వస్తే కనుక cos ఇన్వర్స్ వస్తుంది. అంతేగాని దీన్ని క్యాన్సిల్ చేయమాకండి, ఓకేనా? క్యాన్సిల్ చేయకుండా రాసిన నష్టం లేదులే, కానీ క్యాన్సిల్ మాత్రం చేయదు. ఈ cos ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది? cos ఇన్వర్స్ వస్తుంది. cos ఇన్వర్స్ ఆఫ్ cos theta అంటే కనుక తీటా అవుతుంది. తీటా దగ్గర వాల్యూ ఎంత ఉంటుంది? 2 ఆల్ఫా ప్లస్ 2 బీటా వస్తుంది. ఈ cos ఇటు సైడ్ పోతే కనుక రైట్ సైడ్ వాల్యూ ఏముంటుంది? తీటా మాత్రమే ఉంటుంది. కాబట్టి తీటా ఈక్వల్ టు వాల్యూ ఎంత వస్తుంది? 2 ఆల్ఫా ప్లస్ 2 బీటా అవుతుంది, ఓకేనా? అది 4th లో ఫస్ట్ బీటా అవుతుంది.